ఏపీ తెలంగాణకు చెందిన ఓయాసిస్ సంస్థ చేపడుతున్న జననీ బస్సు యాత్ర గాజువాక అమరావతి పార్కులో ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ గోవిందరెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతానం అవసరమని, సంతానం లేని వారికి ఈ జననీ యాత్ర ద్వారా అవగాహన కల్పించినట్టుగా చెప్పారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేపట్టి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తెలియజేయడం అభినందనీయమన్నారు. మాతృశ్రీ దినోత్సవాల్లో భాగంగా జననీ యాత్ర ఏపీ తెలంగాణలో 30 ప్రాంతాల్లో 30 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఫెర్టిలిటీ వైద్యులు రాధిక తెలిపారు. తరపున మనం ఓఎస్ఎస్ జననీ యాత్ర అని స్టార్ట్ చేసాము. ఇది ఎందుకు స్టార్ట్ చేసామంటే ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా చాలామంది పేరెంట్స్ అవ్వాలనే వాళ్ళ కళల కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు. ముందుకొచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్పడానికి ఇంకా సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం వాళ్ళ ఇంటి దగ్గరలోకి వెళ్తున్నాం. ఈ ఓఎస్ఎస్ జననీ యాత్ర ద్వారా ఒక ఆధునిక బస్ని మనం తయారు చేస్తాం. సో ఈ బస్లోనే ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది అండ్ ఫెర్టిలిటీ సర్వీసెస్ మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీకైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది మనం ఎలా ఇవాల్యుయేట్ చేయాలి, ఏం టెస్టులు చేయాలి, మగవాళ్ళకి ఏం టెస్టులు చేయాలి, ఇలాంటి టెస్టులన్నీ కూడా ఈ బస్లో మనం ఫ్రీగా చేస్తున్నాం. సో ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఓఎస్ఎస్ జర్నీ యాత్ర ఏంటంటే వీ వాంట్ టు బ్రింగ్ హోప్ క్లోజ్ టు యువర్ హోమ్స్. సో మీకు పేరెంట్స్ అయ్యే కళని డెఫినెట్గా మీరు ఈ సర్వీసెస్ ద్వారా మీరు నెరవేర్చుకోవచ్చు. ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ టెస్ట్ ద్వారా ఏదైతే తల్లిదండ్రులు అవ్వాలని కోరుకోండి, అవి లేకపోతున్నటువంటి పరిస్థితులు, బయటకు చెప్పుకున్నటువంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితులు తొలగించాలని జననీ యాత్ర అని చెప్పేసి మంచి ఆప్షన్ తీసుకొచ్చి డాక్టర్ రాధా గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. డాక్టర్ రాధిక గారు ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే అయినటువంటి వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ఫెర్టిలిటీ టెస్ట్ అనేది చేసుకోవడానికి ఇబ్బంది పడటం కానీ, అదేవిధంగా వీటి కోసం తెలియక ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటువంటి ఆప్షన్స్ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో దాదాపు 2 రాష్ట్రాల్లో దాదాపు 30 సిటీస్ వరకు కూడా అందుబాటులో తీసుకురావడం, రూరల్ ఏరియాలో కూడా వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికను, అంటే పిల్లలకి తల్లిదండ్రులు అవ్వాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశాన్ని పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారో వాళ్ళకు కూడా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని, వీళ్ళ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు గాజువాకలో ఓయాసిస్ ఫెర్టిలిటీ వాళ్ళు జననీ యాత్రని ప్రారంభించడం జరిగింది. నేను మా డిప్యూటీ మేయర్ అందరం కూడా పాల్గొన్నాం. డాక్టర్ రాధిక గారి ఆధ్వర్యంలో ఈ జననీ యాత్ర ఇక్కడ ప్రారంభమైంది. సుమారు 30 సెంటర్స్ ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా రిమోట్ ఏరియా అంటే పల్లెటూరులో కూడా ఈ జననీ యాత్ర జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ జననీ యాత్ర ద్వారా వాళ్ళ కోరిక తీర్చుకునే విధంగా, ఎవరికైతే ప్రాబ్లం ఉందో అది బయటకు చెప్పుకునే కూడా కాదు. కాబట్టి సంతానం లేని ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకొని, ఈ అవకాశాన్ని వాడుకొని మీకు ఫ్రీగా ఇక్కడే టెస్టులు చేస్తున్న వాళ్ళు అన్నీ కూడా చేస్తారు. ఈ టెస్టుల ద్వారా మీకున్న లోపాన్ని కూడా గుర్తించి కావాల్సినటువంటి అన్నీ మీకు ఏదైతే అవసరమో అన్ని టెస్టులు కూడా ఇక్కడ చేసి రానున్న రోజుల్లో ట్రీట్మెంట్ ద్వారా మీ కోరికలు తీర్చుకునే విధంగా మీకు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే